తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రజాభవన్ ఆవరణలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆయన సతీమణి దంపతులు. అసెంబ్లీకి చేరుకున్న భట్టి విక్రమార్కకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు పాల్గొని స్వాగతం పలికారు. ఉభయ సభల్లో నేడు ప్రవేశపెట్టనున్న తెలంగాణ రాష్ట్ర 2024-25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబులకు భట్టి విక్రమార్క అందజేశారు. రెండు 2024-25 వార్షిక సంవత్సరం బడ్జెట్ ప్రతులను స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబులకు భట్టి విక్రమార్క అందజేశారు.